అనవసరంగా సృజనకు ప్రపోజ్ చేసినట్టు అయింది. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థమవుతుందా నాకైతే. ఇట్లా సైలెంట్గా వెళ్ళిపోతే నేను అసలు ఏం అర్థం చేసుకోవాలి? ఎస్ సోను ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. కుంపదీసి ఎవరు ఉన్నారా దానికి మరి? మా అన్నగాడికి ఏమైంది? వాడే మాట్లాడుకుంటున్నాడు. నేను అడిగితే మాత్రం సింగిల్ అనే చెప్పింది. నాకు తెలిసినంత వరకు అయితే ఎవ్వరు లేరు. మార్కెట్ టైం కూడా అవుతుంది. ఈ టైంలో నేను పోయి ఏం ట్రేడింగ్ చేయాలో ఏందో. ఒరే అన్నగా ఏమైందిరా? నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఏం లేదు చెల్లాయి. ఈ చెట్టు కింద నిల్చొని నీకు నువ్వే ఏదేదో మాట్లాడుకుంటున్నావు. మళ్ళీ అడిగితే ఏం లేదంటున్నావేంద్రా? ఏమైందిరా అసలు? ఏం లేదు కానీ లోపల నీ పన్ను వేసుకోపో. అక్కడ మార్కెట్ ఓపెన్ అయ్యే టైం అయింది. నువ్వేమో ఈ చెట్టు కింద ఉండి ఆలోచిస్తున్నావు. ఏదన్నా జరిగిందారా? కొంపదీసి డబ్బులు కింద లాస్ అయినవారా? లాస్ లేదు, ఏం లేదే. అలాంటిది ఏం లేదు. నాకు తెలుసు మార్కెట్ ఓపెన్ అయ్యే టైం అయింది కానీ ఇవాళ ఎందుకో ట్రేడింగ్ చేసే ఇంట్రెస్ట్ లేదు. ఏంట్రా అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడేది? తిండి తినకుండానైనా ఉంటావు కానీ ట్రేడింగ్ చేయకుండానైతే ఉండలేవు కదా. ఇంకో చెల్లాయి, నా అనాలిసిస్ ప్రకారం ఇవాళ మార్కెట్లో ఏమవుతుందో నాకు నిజంగా ఏం అర్థమవుతలేదు. అందుకే ఇవాళ ట్రేడింగ్ చేయట్లేదు. దానికి మించి ఏం లేదు. నువ్వు ఎక్కువ అడగకుండా లోపలికి వెళ్ళి పని చూసుకోపో. నువ్వు చేసే పని ఆపి మరీ ఇక్కడ చెట్టు కింద ఉన్నావంటే ఏదో జరిగిందిరా. అదేంటో నా చెప్పు. నా దగ్గర ఏం దాచిపెట్టకు. సరేనే, మ్యాటర్ అంతా చెప్తా విను. నేను ఓ పిల్ల లవ్ చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఈ మ్యాటర్ తెలిసింది. వాళ్ళు దుబ్బే అన్నారు. సో మా ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకున్నాం అనుకున్నాం. సాటిస్ఫైడా? పోయి లోపలికో. అవునారా అన్న? మరి నీ పెళ్ళికి నన్ను పిలవవారా? ఆడబిడ్డ కట్నం పెట్టవా? నీకు కట్నం ఇవ్వాల్సి వస్తా అని చెప్పి బయటికి పెళ్లి చేసుకుంటున్నామే. ఒక స్టేజ్ ఆలోచిస్తే పెళ్లిగా ఖర్చు కంటే నీ కట్నానికి ఇచ్చే ఖర్చు ఎక్కువ కదనే. అరే అన్నగా అన్న, కట్నం దగ్గర నువ్వు కొంచెం పడతావు కదరా. నువ్వు కనుక ఈ అమ్మాయి నన్ను లవ్ చేసినావు అనుకో, అది నిజంగా నిన్ను మధ్యలో వదిలేసిపోతుందిరా. చెల్లెమ్మో నీకు దండం పెడతానమ్మో. నువ్వు అట్లా నీ నోటితో శాపాలు పెట్టకే తల్లో. నిజంగా నాకు పెళ్ళి అయితే నీ ఆడబిడ్డ కట్నం నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తానే. అయిపోయి నేను అనేసిన పైన తదస్తు దేవతలు తదస్తు అన్నారు అనుకో, నీ బతుకు బకరా బతికేరా. అయిపోయిందిరా. నువ్వు అన్నీ ఇలాంటివి నమ్ముకుంటూ కూర్చో. నీకు తెలివితేటలు బాగా ఎక్కువైపోయినాయి. అర్జెంటుగా నాన్న రాని నీకు పెళ్లి సంబంధం మాట్లాడి పెళ్లి చేసి ఇంట్లోకి వెళ్ళి పంపించేస్తా. నాకు మనశ్శాంతి ఉండదు. అవునా అన్న? పిల్ల లవ్వు అనగానే ఎగిరెగిరి పడతాను. నాకు తెలియకుంటే మన కథలు పడుతున్నావారా? కథలు పరుడు కాదే. నువ్వు అనే మాటలకి కంగారు పడి కడుపు కాలుతుంది. ఆ టిఫిన్ ఏది వేసి ఉంటావు కదా, పెట్టు. నాకు చాలా ఆకలిస్తుంది. చూసిన వారా నా టాపిక్ ఎట్లా డైవర్ట్ చేస్తానవా? కొంపదీసి మా ఫ్రెండ్ సృజనతోటి ఏమన్నా కథలు పడతానవా? చెల్లె, నువ్వు ఆ బ్రెయిన్లో ఆలోచనలు నింపుతున్నావో అనుమానాలు నింపుతున్నావో నీకే తెలియాలి. ఇక నాకు లోకంలో ఇవ్వలేనట్టు నీ ఫ్రెండ్ సృజనతోనే కథలు పడాలి. ఏమో మరి, ఎవరికి తెలుసు. తన ఇంటికి వచ్చి వెళ్ళిన కాంచెలు చాటు ఫోన్లు మాట్లాడు, బయటికి వెళ్ళి వచ్చుడు బాగా ఎక్కువైతున్నాయి. అంటే ఏందే? ఇక నాకు ఊళ్ళో వేరే పనులు వేయలేనట్టు, వేరే ఫ్రెండ్స్ వేయలేనట్టు, ఇక నాకు నీ ఫ్రెండే లోకమా? ఇక పో, నాకు ఆ టిఫిన్ వేసుకొని రాపో. ఫుల్ ఆకలి అవుతుంది. సరే ముందుంది ముసళ్ళ పండుగ. అన్నీ ఒకటేనుకొకటి అవే బయటపడతాయి. ఓ అమ్మో, దీనికి బాగానే డౌట్లు వస్తున్నాయి కదా. కుంప తీసి నేను సృజనకు ప్రపోజ్ చేసిన విషయం దీనికి తెలిసిందనుకో, నన్ను పాతి పొంద పెడుతుంది కావచ్చు చిక్కన్నే. ఈ సృజన ఏంది ఇంకా అత్తలేదు? ఇక్కడ మీటింగ్ టైం అవుతుంది. అమ్మా, ఇంట్లో కూరగాయలు ఉన్నాయానే? ఇప్పుడు నేను బయటికి పోతానా, ఏమన్నా లేవంటే తీసుకొస్తా. టమాటాలు బెండకాయలు ఉన్నాయి బిడ్డ. ఏమద్దు ఇప్పుడు అవి వండుతా. ఒకటి టమాటా ఎవరు తింటారమ్మా? పోయి 4 కొడుగులు తీసుకొస్తా, అల్లేసి వండు. సరే పో, తీసుకురా వండుతా. సరే, ఆ శివగాడు రమ్మన్నాడు కలవడానికి. వాడిని కలిసి వచ్చేటప్పుడు తీసుకొస్తుంది. ఏడి పోయి కలుతా బిడ్డ? శివనే ఇంటికి రమ్మన పోయినావు. నిన్న వాడితో జాబ్ చూడు అది ఇదని మాట్లాడినావు కదా, ఏదో జాబ్ చూసిండట, పోయి మాట్లాడేసి వస్తా. జాబ్ గురించి బిడ్డ? సరే, మాట్లాడి వచ్చేటప్పుడు గుడ్లు పట్టుకుంటారా. సరే అమ్మా. ఏం సృజన, నీకు ఇప్పుడు తెల్లారిందానే? ఇంకెంత మెల్లంగా వస్తున్నావే? నీకేంద్ర శివ, నిరంజన్ గానివి. నాకు ఇంట్లో పనులని చేసి ఇక్కడికి వచ్చేవరకు ఈ టైం అయింది. ఒకటివే అని నువ్వేం పనులు చేసినావే? ఇంట్లో పనులు చేసినావా? ఏ పనులు చేసినా చెప్పవే. అరే, పొద్దున్నే 6ంటికి లేచి ఇల్లు వాకి ఊడ్చి ఇంట్లో పని చేసరికి ఈ టైం అయిందిరా. అయినా నీ ముఖానికి ఎప్పుడైనా 6 గంటలకు లేచినావారా నువ్వు? ఏంది 6 గంటలకా? నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇప్పుడు 6 గంటలకైతే లేవలేదు. మినిమం 10 అవుతుంది నేను లేవాలంటే. అరే, నువ్వే 10 గంటల దాకా పందిలాగా వన్నావు, నన్ను అంటానవారా? కనీసం లేచి ముఖమైన గడి స్నానం చేసినావారా, లేకపోతే ఇట్లనే వచ్చినావా? ఏం లేదే, పొద్దున్నే లేచిన అట్లా వచ్చి కాలగుర్తాలు తీసుకున్నాడు. పంపొద్దని చూసినా అనే వేపపు లేచి మొహం కట్టుకున్నాయి. ఇక అరే గబ్బుగా, పొద్దున్న లేచి బ్రష్ చేస్తే ఏమైందిరా? చూసినావారా? ఇప్పటిదాకా నైట్ అయినా బీర్ల స్మెల్ పోలేదు. బీర్ల వాసన కాదే, నిన్న అయింది. ఇంకా బీర్ల మత్తే పోలేదే అసలు. అవునరా, నిన్న నైట్ అన్వేష్ గారు దావత్ ఇస్తాన్నాడు కదా, వానే సెట్ చేసుకున్నావు కదా?
అబ్బా ఏం కనిపెట్టినవే ఇక నిన్న సాయంత్రం ఏం లేదు 4 బీర్లు బిర్యానీ స్టఫ్ గట్టిగా వేసినాయి. ఇలా సాయంత్రం వరకు తినకుండా నాకు ఏం కాదే ఇక. అంతే లేరా, ఆ బిర్యానీ తిన్నప్పుడు నేను గుర్తుకు రాలేరా నీకు? ఒక ప్లేట్ ఇచ్చిపోతే ఏమైందిరా? చే ఏందో నాకు అర్థం కాదు. నేను నాకు రక్క తింటానంటే నువ్వు నన్ను అడుగుతావేందే? ఆయన మీ పిల్లగాని ఫోన్ చేయకపోయినావు తీసుకొచ్చి ఇచ్చు కదా. పిల్లగాడు అనకు, పిల్లగాలు అను. ఏ పిల్లగాడిని అడగాలయ్యా? 1 or 2 కాదే 1 or 2 అని అంటావేందే? 1 నా దగ్గరనే ఉండే. ఆ 2 అని ఫోన్ చేసి అడగపోయినావు మరి. వాడినేం అడగాలరా? మనం అనుకున్నట్టు వాడు నిన్న సాయంత్రమే ప్రపోజ్ చేసిండు, అప్పుడే అడగాల? ఓ కొడుక, మనం వేసిన గాలానికి వాడు చిక్కిందానే. ఇక మన పండుగ పోవే. అవును కానీ ఆల్రెడీ అన్వేషణ లవ్ యాక్సెప్ట్ చేసినాం కదా, మరి మున్నగానే ఏం చేద్దాం? కాదే నువ్వు అన్వేషణ లవ్ యాక్సెప్ట్ చేసినాడు మున్నగానికి తెలుసానే? ఆయన వీళ్ళ కూడా యాక్సెప్ట్ చేయి. అరే వీణ్లో ఒప్పుకుంటే ఇప్పుడు ఎట్లారా? ఆ కారోడు ఉన్నాడు కదా రెడ్డోడు, వానికి స్కెచ్ చేద్దాం అనుకున్నాం కదా మనం. అరే కరెక్టేనే, నైట్ 4 బీర్లు తాగేసరికి ఈ క్రియేటర్ ముచ్చట మర్చిపోయినే. అవు మనం మెల్లంగా సెట్ చేద్దాం. మరి అప్పటి వరకు ఈ బక్రా నెంబర్ 2 కానీ హోల్లో పెడదామంటావా? మున్నగాడైతే నీకు లవ్ ప్రపోజ్ చేసిన కాబట్టి వాడు ఎటు పోడు. చూసినావు అన్న ఎండలు ఎట్లా కొడతానే? ఫస్ట్ అయితే క్రియేటర్ని సెట్ చేసుకున్నావు. ఆగు సరేరా, నువ్వేం చెప్తావో నాకు తెలియదు. ఇవాళ సాయంత్రం వరకు కారో డీటెయిల్స్ మొత్తం కావాలి మనకి. ఓకే తూ ఫికర్ మత్ కరో మై హోనా. అమ్మా టిఫిన్ ఏమైనా చేసినావానే? ఇడ్లీ పెట్టినా బిడ్డ. ఏమి ఇడ్లీ? వారానికి 4 రోజులు ఇడ్లీ పెడతావు, ఎందుకే తొందర అట్లా పొయ్యి మీద పెడితే అవుతుంది అని చెప్పా. పొద్దున్న అయ్యేది ఇడ్లే కదా నాన్న. నువ్వు పొద్దున్న చిట్టి బస్సులు అది ఇది అని పోతావు, పొద్దున్న దోశ అది ఇది కావాలంటే లేట్ అవుతుంది కాదు నాన్న. నువ్వేమో అట్లా అంటావు. ఈ చిట్టి బస్సులకు ఒక్కొక్కరి ఇంటికి పోతా అంటే ఆ ఇంట్లో వాళ్ళు చేసుకునే టిఫిన్ల వాసన చూసి నోరు ఉడుతుంది నాకు. జర ఆ ఇడ్లీ బంద్ చేసి ఇంకా వేరే ఏమన్నా తింటా. హనుమకొండ ముఖాన పోతే ఆ డిమార్ట్లో సామాన్లు అన్నీ తెచ్చుకో, ఏం తింటావు అవన్నీ చేసి పెడతా. సరే అమ్మా, ఆ సాయంత్రం వరకు నువ్వు ఏమేమి కావాలో చిట్టి రాసి పెట్టు, పోయి ఆ డిమార్ట్కి పోయి తీసుకొని వస్తా ఫ్రీ అయితే. సరే బిడ్డ, మళ్ళీ ఏమో కాగితం పట్టుకొచ్చినావు, ఏం కాగితం అది? ఈ రమేష్ గారికి ఏం పని లేదు, ఇచ్చినప్పుడు సగం కట్టాడు, ఇప్పుడు పైసలు అని చెప్పేసి సాగు కొడతాడు. అమ్మా ఈ పేపర్ లోపల పెట్టే. ఎవరిది బిడ్డ ఆ పేపరు? మళ్ళీ ఎవరికి ఇస్తానని తెస్తాను. ఇదా అమ్మ, ఆ సురేష్ గారికి పైసలు ఇచ్చిండే, అదే రాపించుకొని వచ్చిన. ఇగో ఇది ఆ బీరువాలో దాచిపెట్టు. ఆ ప్రమీల వాళ్ళకు కూడా నెల అవుతుంది, మరి మిత్తి పైసలు అడిగినావా? ప్రమీల ఇవ్వలే అమ్మా. ఏంది నాన్న, మొన్ననే కొత్తిల్లు కడతానని ప్రమీల అని అనలేదా నాన్న? వాళ్ళ బిడ్డ పేరు సృజన, వాళ్ళకి ఇయ్యలే మొన్న 50,000? అప్పుడే మర్చిపోయినావా? సృజన నానే, సరే అడుగుతా కానీ ఇంకా చూసుకోలే నెల అవుతుందా అని. ఇట్లా మర్చిపోతే ఎట్లా బిడ్డ? మీ ఫ్రెండ్ శివ చిట్టి పైసలు కట్టిండా మరి? అమ్మా ప్రమీల అంటే నాకు వాళ్ళ అమ్మ పేరు ఏం గుర్తుకుంటుంది, సృజన అంటే గుర్తుకుంటుంది. అయినా నా ఫ్రెండ్ శివగారిని కూడా అడిగిన ఇస్తా అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఒకసారి అడుగుతా కానీ. ఇవో 50,000, అవో 20,000, అవి 4 నెలలు అవుతుంది, ఇవే 70,000 ఆగినాయి. ఇక నువ్వు చిట్టీలు ఎప్పుడు నడుపుతావు నానా? అమ్మ చిట్టీలు అంటేనే గట్లుంటుంది, ఓ నెల అటు అవుతా అంటే ఇటు అవుతా ఉంటుంది, మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇవ్వలే, ఫ్రెండ్సేనే ఎటు చేసి వాళ్ళు నాకు కడతారు కానీ దోస్తాన్లా ఊకుంటాను నాకు అంతే, బయట వాళ్ళైతే ఊకుంటున్నానే. బిడ్డ పైసల కాడ ఫ్రెండ్ వద్దు ఎవరొద్దు, చక్కగా వసూలు చేయిపోయి. సరే అమ్మ వసూలు చేస్తా అని మళ్ళీ వసూలు పోవాలి. టిఫిన్ వేసుకురా పోయి తినిపోతా. అనవసరంగా సృజనకు ప్రపోజ్ చేసిన, ఆమె ఇస్తారని చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది. అనవసరంగా ప్రపోజ్ చేసిన. ఏదైతే అదే ఫోన్ చేసి అడుగుతా ఏమవుతుందో చూద్దాం. అరే ఈ బక్రాగాడు ఫోన్ చేస్తాను రా. బక్రా 1 or 2 2 రా. సరేనే, నీకు ఫ్యాన్స్ ఎక్కువ వెళ్ళే, మాట్లాడిగా. హలో సృజన, ఏం చేస్తున్నావు? ఏం లేదు మొన్న, నువ్వెందుకు ఫోన్ చేసినా చెప్పు. అదే సృజన, నేను ఈవినింగ్ నీకు ప్రపోజ్ చేసినా కదా, నువ్వేమో ఏం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయినావు. ఇక్కడ ఏం చేయాలో ఏం అర్థం కావట్లే, అందుకే కాల్ చేసిన. ఇగో మొన్న నేను సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోయినా అంటే నువ్వే అర్థం చేసుకోవాలి, నాకు ఇష్టం లేనట్టు. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు నువ్వు. అరే నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు సృజన? ఇప్పుడు నా మనసులో మాట నీకు చెప్పిన, అట్లా చెప్పడం కూడా తప్పేనా? ఇప్పుడు నువ్వు చేసిన తప్పు ఒప్పు అని నేను చెప్తలేను కదా, నాకు ఈ లవ్ గివ్ సెట్ కాదు, నన్ను సతాయించకిగా. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి మొన్న, అర్థం చేసుకొని పెట్టేయిగా. సృజన ఎందుకు అట్లా అంటున్నావు? చెప్పు, ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికి లేవు చెప్పు, నీకున్నాయి నాకున్నాయి ఎవరికైనా ఉంటాయి. అట్లా అని చెప్పి లవ్ చేయాలనిపిస్తే చేయకుండా ఉంటామా? చెప్పు, నాకున్న ప్రాబ్లమ్స్ వేరేమున్నా, అయినా నా ఫ్యామిలీకి నీ ఫ్యామిలీకి అసలు సెట్ కాదు, వదిలేయి. సృజన ఎందుకు అట్లా అనుకుంటున్నా చెప్పు? మా చెల్లె నీ ఫ్రెండే, మా ఫ్యామిలీ ఏందో మొత్తం నీకు తెలుసు, మీ ఫ్యామిలీ గురించి కూడా నాకు మొత్తం తెలుసు, నేనేందో కూడా ఫుల్ క్లారిటీ ఉంది నీకు.
మళ్ళీ ఇంకేంటి ఎప్పుడు ప్రాబ్లం? అదే నా ప్రాబ్లం ఉన్నా. మీ చెల్లె కోసం వచ్చి నిన్ను బుట్లో వేసుకున్నాను అందరు అనుకుంటారు. ఇక నువ్వే అర్థం చేసుకోమన్నా. ఈ లవ్ గివ్ అంటే ఏం సెట్ కాదు, ఫ్రెండ్షిప్ అంటే ఓకే. అట్లెందుకు అనుకుంటున్నావు సృజన? సరే అవన్నీ వదిలే. ఒక్క క్వశ్చన్ అడుగుతా చెప్పు, నా మీద నమ్మకం ఉన్నదా లేదా నీకు చెప్పు. నమ్మకం అనేది ఓన్లీ ఫ్రెండ్షిప్ వరకే ఉంది మొన్న, లవ్ దాకా లేదు. సృజన, లవ్కి స్టార్టింగ్ పాయింటే ఫ్రెండ్షిప్ అని అందరికీ తెలుసు. ఇట్లా ఎంతోమంది ఫ్రెండ్స్ లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండట్లేదు ఎప్పుడు లైఫ్ లాంగ్. ఏమో ఉన్నా అవన్నీ నాకు తెలియదు. నువ్వు ఫ్రెండ్స్లో మాట్లాడతా అంటే చెప్పు, మాట్లాడతా. లేదంటే ముందే చెప్పే, బ్లాక్ చేసేస్తా. ఎందుకు సృజన అట్లా తీసి పడేస్తావు ఏదో పరాయంతో మాట్లాడినట్టు? ఒక్కసారి నా గురించి ఆలోచించవచ్చు కదా. మొన్న నాకు ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించేంత టైం అస్సలు లేదు మొన్న. మా ఇల్లు కోసం చాలా అప్పులైనాయి. ఏదైనా జాబ్ చేసి అప్పు తీర్చుకోవాలి నేను. సృజన, ఇప్పుడు నీకు విషయం చెప్పాలి. ఫ్యూచర్లో కానీ నీకు నాకు పెళ్ళి అయితే నేను నీకు ఎప్పుడో చెప్పినా కదా ట్రేడింగ్ స్టాక్ మార్కెటింగ్ నేర్పిస్తా అని చెప్పేసి. అప్పుడు నువ్వు నేర్చుకుంటూ నేను కూడా అదే వర్క్ మీద ఉంటా, ఇద్దరం కలిసి మనీ సంపాదించి హ్యాపీగా ఉండొచ్చు. ఇంకేం కావాలి? మొన్న అసలు నేను లవ్వే యాక్సెప్ట్ చేయలేదు కదా, అప్పుడే మ్యారేజ్ పిల్లలను ఊహించుకుంటానవా? జస్ట్ నేను ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్తున్నా అంతే. సరే మొన్న నాకు మా అమ్మ ఫోన్ చేస్తూ, నేను తర్వాత మాట్లాడతా. ఓకే ఓకే, మళ్ళీ కాల్ చేయి మర్చిపోకు. బాయ్. అరే మళ్ళీ బక్రా నెంబర్ 1 ఫోన్ చేస్తాండ్రా. అరే ఎన్ని ఫోన్లు అయితే అన్ని పైసలు వస్తాయి. మాట్లాడు ఏం కాదు. పైసలు అంటే మాట్లాడాల్సిందే. హలో అన్వేష్. సృజన, ఫోన్లో బిజీ వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకా ఎవరితో మాట్లాడతానబ్బా, నా దోస్తు శివగాడు లేడా, వానితోనే మాట్లాడతాను. అవునా సృజన, తిన్నావా మరి? ఏం చేస్తాను? తిన్నా అన్వేష్, నువ్వు తిన్నావా? తిన్నా సృజన. ఇప్పుడే వసూళ్ళకి అయిపోయినాయి, ఇట్లా పొలం కాడికి వచ్చి చూసిన. సో నీతోనే మాట్లాడదామని కాల్ చేస్తున్నా. అవునా అన్వేష్, నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఇక మాక ఒక 3.5 ఎకరాల వరకు ఉన్నది. మీకున్నది ఏమన్నా ల్యాండ్? మాకు ఈ పొలాలు ల్యాండ్స్ ఎక్కడున్నాయి అన్వేష్, ఏమీ లేవు. అవునా, సర్లే. ఈసారి మేము ఎట్లయినా తినడానికే పెట్టినావు విజయమసూరా, సో అప్పుడు ఇష్టంలే వడ్లు మీకు. ఓ థ్యాంక్ యూ అన్వేష్. మరి మీ అమ్మ ఏమన్నది అట్లా వేస్తే? మా అమ్మకి ఏమున్నది, శివగానికి ఇచ్చినా అని చెప్పేసి అంట. ఓకే, ఒక క్వింటల్ వరకు మీకు ఎత్తే, సంవత్సరం వరకు నీకున్న మీ అమ్మకు ఫుల్. సరే అన్వేష్, థ్యాంక్ యూ. అవును సృజన, మరి ఇవాళ కలుద్దామా? ఓకే అన్వేష్, కలుద్దాం. ఓకే, నేను కూడా ఈవినింగ్ వరకు నా పనులను ఉడగొట్టుకుంటా. మనం ఎప్పుడు కలిసే మిల్లుగానే కలుద్దాం మరిగా. ఓకే అన్వేష్, నేను కూడా నాకైనా పనులు ఉంటే కంప్లీట్ చేసుకుంటా, సాయంత్రం కలుద్దాం. సరే సృజన, ఉంటున్నా మరి. బాయ్. బాయ్ అన్వేష్. బక్రా 1 బక్రా 2 ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు కానీ మొత్తం నీ చెప్పమే చేస్తారు కదా ఇక వాళ్ళు. అట్లా చేసేటట్టు చేసింది, స్కెచ్ చేసింది నువ్వే కదరా, ఇంకెవరు? ఏంటంటే మరి 1 వాడు ఏమంటాడు, 2 వాడు ఏమంటాడు? వాడేమో లవ్ యాక్సెప్ట్ చేయంటాడు, వీడేమో లవ్ యాక్సెప్ట్ అయిందిగా కలుద్దాం అంటాడు. ఏం చేయాలరా? చాలా క్లిష్టమైన ప్రశ్న వేసినవే. ఆగు, బుర్ర పని చెప్తావు. నిన్న అన్వేష్ గారికి 50,000 టెండర్ వేసినాం. 50,000 రావాలంటే ఫస్ట్ అన్వేష్ గారిని కలవాలి. ఇటు 50,000 వచ్చిన తర్వాత అప్పుడు మున్నా గారిని స్కెచ్ చేయాలి. అవునరా, ఇటు అన్వేష్ గారిని లవ్ యాక్సెప్ట్ చేసినా వాడు మున్నా గారిని కూడా చెప్తాం. కానీ సడన్గా ఇద్దరు ఒకసారి తెలిసి వచ్చింది అనుకో, ఏం చెప్తాంరా? అట్లా తెలియకుండా మేనేజ్ చేసేదాన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారే. ఎందుకు వరైతున్నావు? నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా మొత్తం. ఏంటి కమ్యూనికేషన్ స్కిల్సా? అంత స్కిల్స్ ఉంటే ఈ పాటికి ఎక్కడొక్కడ జాబ్ చేసేటోనివిరా, ఇక్కడ ఉండేవాడిని కాదు. ఆ జాబ్ చేసే స్కిల్స్ అయితే నాకు లేవు, కానీ ఇట్లాంటి స్కిల్స్ మాత్రం నాకు చాలా ఉన్నాయి. నువ్వేం అడిగాకే, నేను చూసుకుంటా కదా మొత్తం. ఇక ఏమోరా బాయ్, నువ్వు చెప్పినట్టయితే మొత్తం చేసుకుంటూ వస్తా. అయినా తేడా రావాలి, తొక్కుతా నిన్ను. కాదు, నాకు అర్థం కాని విషయం, హీరో విలన్ గారు కమ్మి పడ్డట్టు నువ్వు నా మీద పడతానవేందే? వాళ్ళు ఏం పడతాళ్ళు, నువ్వు వాళ్ళకి డబ్బులు గుంచుతాను, మధ్యలో నన్నే అంటానవేందే? అట్లా కాదురా శివ, నాకున్నా నువ్వు ఒక్కనివే కదా, నాకేమైనా అనిపిస్తే నీకే చెప్తే నిన్న అంటా కదా. అనేవే అంటే నీ పడనా ఏంది? సరే కానీ 1 and 2 అని సెట్ చేయి ఫస్ట్, ఓకేనా? అది అయిపోయిన తర్వాత ఈ 3 మీద పడి సెట్ చేసుకోవాలి ఇక మనం. సరేరా, ఒక్క 15 రోజులు ఆగు. 15 రోజులలో కార్లో వెనక సీట్లో కూర్చొని బీరు పట్టుకొని తాగపోతే నన్ను అడుగురా. నిజమానే? ఏమిరా శివ, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తానవరా? నీకేంద్ర అన్వేషు, చిట్టీలు నడిపిస్తాను, గిరిగిలు నడిపిస్తాను, మంచిగా గడ్డ మీద కూర్చున్నట్టు కూర్చుంటాను. మాకు అట్లా కాదు కదరా మరి. నాకేంద్రా అని చెప్పేసి అనకురా రే. ఇంకా చిట్టి పైసలు ఎప్పుడు కడతావురా? 3 నెలలు అన్నావు, ఇప్పుడు 4 నెలలకు వచ్చింది. అరే నీలాంటి నాకు ఒక 3 ఉన్నారా, అమ్మతోడు వసూలు చేస్తూ సాగు అవుతుందిరా వాళ్ళతోటి. అరే అన్వేష్గా ఎటు పోతాయిరా పైసలు? ఆయన నాకు అర్థం కాక అడుగుతానా, నా నమ్మకం లేదురా? నా దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టేరా. ఆ బ్యాంకులు ఉంటే అన్న నాకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది కావచ్చురా. నీ కాడ ఉంటే ఏమొస్తుందిరా? నీకేమన్నా వడ్డీకి ఇచ్చినారా పైసలు? చిట్టి పైసలు కదరా అవి. అంతేలేరా, ఇక సృజన అనేది లవ్ ఓకే అయింది, నన్నైతే మొత్తం పక్కన నెట్టేస్తానా కదరా నువ్వు. అరే మళ్ళీ సృజన మన మధ్యలో తీసుకొని రాకురా, ఇక్కడ సీరియస్గా మాట్లాడుతా అంటే. తమ్ముడే పేకాటేరా. సృజన ఎందుకు తీసుకొని వస్తున్నావురా? సృజనకి చెప్పి నాకంచెలు నువ్వు చిట్టి తీసుకున్నావారా?
ఏంటి శివగాడు మిస్ కాల్ ఇస్తాను? వీడు మిస్ కాల్ ఇచ్చిందంటే ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టే. అరే అన్వేష్గా మా అమ్మకు మహిళా మండలి సంఘాల నుంచి ఇంకా పైసలు రాలేదురా. వచ్చినాక నీకైతే తీరా ఫస్ట్. ఊర్లో అన్ని గ్రూపులలో మహిళా సంఘ పైసలు వచ్చినాయి కానీ మరి మీ అమ్మకే ఇంకెందుకు వస్తలేవు నాకు అర్థమైతలేవురా. ఎప్పుడు వస్తాయో చెప్పి జర తీసుకొచ్చి కట్టరా. అరే అన్వేష్గా ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, ఒకసారి కాల్ మాట్లాడిస్తావురా. సార్ చెప్పండి సార్. నాకు అర్థమైందిరా, నువ్వు మిస్డ్ కాల్ ఇచ్చి ఏదో సార్ అంటున్నావు అంటే ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నావు. ఏం లేదే, ఈ అన్వేష్ గారు పైసలు నన్ను జాగొడుతాడు. ఏం చేయాలో అర్థం కాక నీకు మిస్ కాల్ ఇచ్చి ఇది పక్కకు వచ్చింది. బా శివగా ఇటువంటి దొంగ మాటలు దొంగ కథలు నీ దగ్గర నేర్చుకోవాలరా. ఏదో తీవే అట్లా బతకనే రాదా నన్ను. అరే శివ, ఆ అన్వేష్ గారికి ఎన్ని డబ్బులు ఇవ్వాలరా నువ్వు చిట్టి పైసలు? ఏం లేదు, అప్పుడు అవసరం ఉండి 100 లక్ష రూపాయలు ఎత్తుకున్నానే. ఇప్పుడు ఆ 1 లక్ష రూపాయలు కట్టాలి వానికి. అదేరా, ఎన్ని నెలలు కట్టాలని అడుగుతున్నా. 4 నెలల పైసలు కట్టాలనే. ఈ 4 నెలల నుంచి నేను చెప్పను వానికి బోకరు మాటలు లేవు అసలు. సరేరా, వానకాడ ఎటో 50,000 టెంట్ వేసినాం కదా, అవి గుంజి వాని దగ్గరే కడదాం మళ్ళీ. హే ఏం మాట్లాడుతున్నావే, మనం తీసుకున్న పిచ్చేది ఉండదు. ముందుగా అయితే మనకు 50,000 రాబడదాం మాకు. సరేరా, అదే 50,000కి మనకి 20,000 కడదాం, మన వస్తుంది. సరేనే, ఇంకోసేపు మాట్లాడు, మనకు కాసేపు వెయిట్ చేపిద్దాం. ఏం కాదు. అబ్బా శివగా, నీ దగ్గర నేర్చుకోవాలరా ఇట్లాంటివి. ఏంటి సృజన మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తా అని చెప్పింది కదా, ఇంకే చేయలే ఏంటి? ఏంటి సృజన వస్తున్నది కదా ఇంకా రాలేదు. సరే తమ్ముడు, నేను ఇప్పుడు బయట ఉన్నా, నువ్వు సాయంత్రం వరకు ఇంటికి వచ్చి పైసలు తీసుకోపోరాదు. సరే తమ్ముడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. హాయ్ అన్వేష్. హాయ్ సృజన, ఏంటి లేట్ అయింది? నీకు తెలిసిందేగా అన్వేష్, ఇంటికాడ పనులు అవుతున్నాయి. ఆ మంచిగా చెప్పొచ్చేసరికి టైం అయింది. అవునా, ఇంకా పనులు నడుస్తానయా? ఎప్పుడు ఇంట్లోకి వద్దామని చెప్పి అనుకుంటాను. మరి ఇంకెక్కడ అన్వేష్, అన్ని పనులు కావాలి కదా, అన్ని పనులు అయిపోయాక ఇళ్ళలోకి వస్తాం ఇక. అవునా సృజన, మరి నీకు ఇవాళ శివగారికి ఇట్లా ఏమైనా కలిసిండా మార్నింగ్ నుంచి వెళ్ళి? కలిసిండు అన్వేష్. ఎందుకు? ఎందుకంటే వాడు చిట్టు ఎత్తుకున్నాడు సృజన ఫస్ట్ మంతే. ఇప్పుడు 4 నెలలకి వెళ్ళి చిట్టు పైసలు ఇస్తలేడు. గట్టిగా అడుగుదాం అంటున్నా దోస్త చెప్పేసి ఊకుంటానా. దాని గురించి మరి ఏం చేయాలి? అవునా అన్వేష్, ఎందుకు వాడికి ఫస్ట్ మంది ఎత్తుకొని ఇచ్చినావు? వాడు ఏమైనా జాబ్ చేస్తాడా? ఎట్లా కడతాడు చెప్పు చిట్టి డబ్బులు? అంటే దోస్తాన్లో కదా అని చెప్పేసి కొంచెం ఎమర్జెన్సీ ఉన్నదంటే ఇచ్చిన సృజన. కానీ వాడు ఇప్పుడు 4 నెలలకి వెళ్ళి 1 రూపాయి కట్టలేదు. అడుగుదామంటే మహిళా సంఘం పైసలు వస్తే అమ్మాయి కడదా అని చెప్పేసి అంటాడు. నీకైనా చెప్పిన దాని గురించి? లేదన్వేష్, మా ఇద్దరి మధ్య అయితే ఇప్పుడు డబుల్ డిస్కషన్ అసలు రాదు. ఒకసారి నువ్వు అడగమంటే అడుగుతాం మరి. నువ్వు అడిగితే మళ్ళీ వాడు ఏమనుకుంటాడో, ఇక నీతో కూడా చెప్పినా అని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళీ వాడు అట్లనే ఫీల్ అవుతాడు. సర్లే, నేనే ఇంకొకసారి అడిగి ట్రై చేసి ఆ తర్వాత నీతో చెప్పిస్తా. అయినా మన ఇద్దరం మీద ప్రశాంతంగా మాట్లాడుకుందామని వచ్చాం. ఇప్పుడు శివగారి గురించి ఎందుకు అన్వేష్? దగ్గర కూర్చో. ఓకే సృజన, నచ్చినావా మరి? అన్వేష్, నాకు ఇది ఇంపార్టెంట్ కాల్, నేను పక్కకెళ్ళి మాట్లాడతా. ఓకే సృజన. హలో సృజన, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను, చేయలే మరి? చేద్దాం అనుకున్నాం మొన్న, కానీ ఇంటికాడ ఎలక్ట్రిక్ అయినా కొన్ని సామాన్లు చెప్పిండు. ఆ సామాన్ పనుల పడి నీ విషయం మర్చిపోయినా. ఓకే, మరి ఇప్పుడు ఫ్రీయేనా, మాట్లాడచ్చా మరి? సరే మొన్న, ఇక ఫోన్ చేసినావు కదా, ఏంటో చెప్పు. అది మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోకు సృజన. ఏం చేసినావో చెప్పచ్చు కదా నా ప్రపోజల్ గురించి. మొన్న నీకు ఆల్రెడీ నేను చెప్పినా కదా, ఈ లవ్ గివ్ నాకు సెట్ కాదని. ముందే నీకు చెప్పేసిన, అయినా ఎందుకు ఇట్లా ఇస్తున్నావు నాతో నువ్వు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సృజన? మంచిగా లవ్ చేసుకొని ఒకళ్ళొకళ్ళని అర్థం చేసుకొని ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పు. మొన్న నాకు ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ లవ్ గివ్ అనేది నాకు అస్సలు సెట్ కాదు, నువ్వే అర్థం చేసుకోవాలి ఇక. అబ్బా, అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసా సృజన? లోకంలో ఉన్న ప్రాబ్లమ్స్ అని నేనెత్తి మీద ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఒక్కసారి కలిస్తేనే కదా ప్రాబ్లమ్స్ ఏందో మొత్తం క్లియర్గా మాట్లాడుకోవచ్చు. మొన్న ఈ 4-5 రోజులు నాకు కలిసి అస్సలు వీలు కాదు, నా పనులు నాకున్నాయి. ప్లీజ్ సతాయించకు నువ్వు. 4-5 డేసా సృజన? ప్లీజ్ ఒక్కసారి కలువు. నువ్వు వచ్చి ఒక్కసారి ఓకే అంటేనే ఏదైనా మూమెంట్ తీసుకుందాం. సరే మొన్న, నువ్వు పెట్టే. ఓకే, మరి రేపు పక్కా కలుద్దాం చెప్తున్నా. బాయ్. అన్నయ్య, నీకు ఇవ్వాల్సింది 20,000 కదా, నేను ఒక 2 రోజులు ఏదైనా చేసి పంపిస్తుంది. సరే అన్న, ఒక 2-3 డేస్లో అరేంజ్ చేస్తాను ఏమని నీకు. ఈ బకరాగానికి పైసల గురించి మాట్లాడింది వినబడ్డదో లేదో, మెల్ల ఏదో ఒకటి చేసి 50,000 సెట్ చేసుకోవాలి ఇవాళ. ఇవాళ సృజన ఫోన్లో డబ్బుల గురించి మాట్లాడతాను. అన్వేష్, ఒకరి దగ్గర అర్జెంటుగా అవసరం ఉంటే ఒక 20K తీసుకున్నా, వాళ్ళు ఊకే ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు. అవునా సృజన, ఈయనకి ఇచ్చిందంటే వాళ్ళకి ఏం అవసరం ఉండి అడుగుతాలో. ఎట్లా అట్లా అరేంజ్ చేసి చెప్పినావు మరి?
అదే అన్వేష్ ఈ ఇల్లు చేయబట్టి మస్తు అప్పులైనా తెచ్చిన డబ్బులే మళ్ళీ ఎట్లా కట్టాలి అర్థం కాక పిచ్చిలు ఎత్తాంది. అట్లాగా సృజన, మరి పైసలు లేనప్పుడు ఇట్లా అప్పు చేసి ఇల్లు ఎందుకు కట్టలు చెప్పు. అది అప్పులు అవుతా అంటే ఇంట్రెస్ట్ పెట్టుకుంటా పోతా అంటే కట్టలేక ఇగో ఇట్లనే పిచ్చిలు ఎత్తా ఉంటుంది. ఏమో అన్వేష్ అన్ని అప్పులు చేసి ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. అయినా నువ్వు మొన్న నాకు 50,000 అరేంజ్ చేస్తాన్నావు కదా, అవి ఇప్పుడు ఏమైనా అయితే కన్నా. 50,000 అరేంజ్ చేస్తలే సృజన, రేపు ఏదో ఒకటి చేసి నీకు ఇచ్చేస్తా క్యాష్. ప్లీజ్ కన్నా, మళ్ళీ డబ్బులు అడుగుతున్నాను ఏమనుకోకు, నాకు నువ్వు తప్ప ఎవరు ఇస్తారు చెప్పు. ఎందుకు ప్లీజ్ సృజన, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది కదా, నేను అరేంజ్ చేస్తలే. ఓకే కన్నా, థ్యాంక్ యూ.